హాయ్ గాయ్స్, వెల్కమ్ అగైన్ టు క్వాంటాప్సిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి అపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం కంప్లీట్ అర్థమెటిక్ రివిజన్ క్లాసెస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. దానిలో ఆల్రెడీ మీరు 4 వీడియోస్ చూశారండి. ఇది 5th వీడియో. ఫ్రెండ్స్, మనం ప్రాఫిట్ లాస్ కంటిన్యూ చేస్తున్నాము. వీడియో స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 86. బై సెల్లింగ్ an article, a man makes a profit of 25% of its selling price. His profit percent is. ఒక వస్తువు అమ్మకం ధరలో 25% లాభం ఉంటే కనుక వాడి యొక్క నిజమైన లాభ శాతం ఎంత అంటున్నాడు. అంటే లాభ శాతాన్నైనా నష్ట శాతాన్నైనా మనం కాస్ట్ ప్రైజ్లో చెప్పాలి. వాడేమో అక్కడ సెల్లింగ్ ప్రైజ్లో క్యాలిక్యులేట్ చేసుకున్నాడు, మనం కరెక్ట్గా చెప్పాలి. చూడండి, ఇక్కడ సెల్లింగ్ ప్రైజ్లో 25% ప్రాఫిట్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ 100 రూపీస్ అనుకుంటే దీనికి 25 రూపీస్ ప్రాఫిటే ఉందంటే కాస్ట్ ప్రైస్ ఏమై ఉండాలి? 75 అయి ఉండాలి. ప్రాఫిట్ ఏదైతే ఉందో 25 దేనిపైన చెప్పాలి మనం? కాస్ట్ ప్రైస్ పైన 75 పైన. అంటే 1/3 అంటే ఏం చెప్పొచ్చు? 33 1/3. దట్ ఈస్ ఆప్షన్ 4. Next one. An article is sold at a profit of 25%. If the selling price is doubled, the profit will be. ఒక వస్తువునంట 25% లాభానికి అమ్ముతారంట. అంటే 100 రూపాయలకు కొని 125 రూపాయలకు అమ్ముతున్నట్టు. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఇస్ డబుల్, ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ని కనుక డబుల్ చేస్తే అంటే 250 అయినట్లయితే ప్రాఫిట్ విల్ బి, ప్రాఫిట్ పర్సెంట్ ఏమై ఉండేదని 100 కొన్నాడు, 250 కమ్మాడు, 150% లాభం. దట్ ఈస్ ఆప్షన్ 4. Next question. On a certain item, profit is 120%. If the cost price is increased by 10%, then what will be the new profit margin if the selling price remains same? చూడండి, ఒక వస్తువు పైన అంట లాభ శాతం 120% అంట. అంటే 100 రూపీస్ పెట్టుకుంటే కనుక 120 లాభ శాతంతో 220 అమ్ముతున్నారు. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%, కాస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో 100 దాన్ని 10% పెంచారంట, అంటే 110 అయింది. దెన్ వాట్ విల్ బి ద న్యూ ప్రాఫిట్ మార్జిన్? ఇప్పుడు మన యొక్క లాభ శాతం ఎంతో చెప్పాలి. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ రిమైన్స్ సేమ్, సెల్లింగ్ ప్రైస్ మాత్రం ఏం మార్చలేదండి. కాబట్టి 110కి కొంటున్నాడు, 220కి అమ్ముతున్నాడు. ఏం చెప్పొచ్చు? 110 లాభం. దేంట్లో చెప్పాలి మనం ఎప్పుడైనా సరే? కాస్ట్ ప్రైస్లోనే. అంటే జస్ట్ డబుల్ అవుతుంది కాబట్టి ఏం చెప్పొచ్చు? 110కి కొంటున్నాడు, 220 లాభం, జస్ట్ డబుల్ అవుతుంది కాబట్టి ఏం చెప్పొచ్చు? 100% ప్రాఫిట్. దట్ ఈస్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్. An article is sold at a profit of 32%. If the cost price is increased by 20% and the sale price remains the same, then the profit percentage becomes. ఒక వస్తువునంట 32% లాభానికి అమ్ముతామంట. కాస్ట్ ప్రైజ్ని కనుక 20% పెంచి సెల్లింగ్ ప్రైజ్ని మాత్రం అంతే ఉంచితే, మార్చకుండా ఉంచితే అటువంటిప్పుడు లాభ శాతం ఏమై ఉండేది అంటున్నాడు. 32% లాభానికి అమ్ముతాం కాబట్టి కాస్ట్ ప్రైస్ 100 అయినట్లయితే కనుక 132కి అమ్ముతారండి. కాస్ట్ ప్రైజ్ చేసి 20% పెంచాడంటే 100 రూపాయలు ఉండాల్సింది 120 అయింది. సెల్లింగ్ ప్రైస్ మాత్రం రిమైన్స్ సేమ్ అనమాట. అటువంటిప్పుడు ప్రాఫిట్ పర్సెంట్ ఎంత? 120 కొన్నాం, 132కి అమ్మాం, అంటే 12 రూపాయల లాభం. దేనిపైన? 120 పైన. కాబట్టి ఏం చెప్పొచ్చు అండి? 1/10 అంటే కనుక 10%. ఎక్కడది? ఆప్షన్ 1. For an article, the profit is 170% of the cost price. If the cost price increased by 20% but the selling price remains same, then what is the new profit percentage? చూడండి, ఒక వస్తువుకి లాభం ఎలా ఉందంట? ఫర్ అన్ ఆర్టికల్ ద ప్రాఫిట్ ఈజ్ 170% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. కొన్న ధరలో 170% లాభం ఉంది. అంటే 100 రూపాయలకి కనుక కొంటే 270కి అమ్మారు. ఇఫ్ ది కాస్ట్ ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, కాస్ట్ ప్రైస్ని 20% ఇంక్రీజ్ చేశారంటే 120 అయింది. బట్ ద సెల్లింగ్ ప్రైస్ రిమైన్ సేమ్, సెల్లింగ్ ప్రైస్ మాత్రం అంతే ఉంది. దెన్ వాట్ ఈస్ ద న్యూ ప్రాఫిట్ పర్సంటేజ్? అటువంటిప్పుడు కొత్తగా వచ్చిన లాభ శాతం ఎంత అంటున్నాడు. 120 కొంటున్నాము, 270కి అమ్ముతున్నాము, అంటే 150 లాభం. దేనిపైన చెప్పాలండి? 120 పైన. పర్సంటేజ్ కావాలి కాబట్టి మీరు ఇంటూ 100 పెట్టండి. లేకపోతే ఏ విధంగా చూసినా సరే 34లు 35లు 4 5గా మారింది కాబట్టి ఏం చెప్పచ్చు మనం? 125% ప్రాఫిట్. నెక్స్ట్ వన్. ఫర్ ఎన్ ఆర్టికల్ ద ప్రాఫిట్ ఈజ్ 190% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఇంక్రీజ్డ్ బై 10% but the selling price remains same, then profit is what percentage of the selling price? ఇక్కడ చూడండి, ఫర్ అన్ ఆర్టికల్ ద ప్రాఫిట్ ఈజ్ 190% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్లో 190% లాభం ఉందంట. అంటే 100 రూపాయలు కాస్ట్ ప్రైస్ అయితే కనుక 290కి అమ్ముతున్నట్టు. ఇఫ్ ది కాస్ట్ ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%, కాస్ట్ ప్రైస్ని 10% పెంచాము, అంటే 110 రూపాయలు అయింది. బట్ ద సెల్లింగ్ ప్రైస్ రిమైన్స్ సేమ్, సెల్లింగ్ ప్రైస్ మాత్రం అంతే ఉంచాము. దెన్ ప్రాఫిట్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్? ఈ లాభం ఏదైతే ఉందో అది సెల్లింగ్ ప్రైస్ దృష్టిలో చెప్పాలి. మనం జనరల్గా ఏం చేస్తామంటే కాస్ట్ ప్రైస్ దృష్టిలో చెబుతాము. ఇక్కడ ఏమంటున్నాడు? సెల్లింగ్ ప్రైస్ దృష్టిలో ఎంత లాభ శాతం ఉంది అంటున్నాడు.
110 రూపాయలది 290కి అమ్ముతున్నాం కాబట్టి ఏం చెప్పొచ్చు అంటే 180 రూపాయల లాభం ఉంది. దేనిపైన చెప్పాలంటున్నాడు? సెల్లింగ్ ప్రైస్ పైన 290 పైన. 0 క్యాన్సిల్ చేస్తాను, జస్ట్ ఇంటూ 100గా చూద్దాం. దీన్ని 30గా చూడండి, కాసేపు పోయేదేమి లేదండి. కాబట్టి 3 అవుతుంది, ఇక్కడ 10 అవుతుంది. 3 1s 3 6, కాబట్టి ఏం చెప్తా 60% దగ్గరలో వచ్చింది మనకి. ఎప్పుడు 29 డినామినేటర్ మనం పెంచుకున్నాం కాబట్టి వాల్యూ తగ్గింది. కాబట్టి వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఏమై ఉండాలి? 60 కంటే ప్లస్ ఏ ఉండాలి. ఆప్షన్ ప్రకారం ఏం చెప్పొచ్చు? ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, a man sells his goods at a certain price, 20% of which is his profit. If the price at which he buys the goods increased by 10% and the sells them at an 8% higher, then what will be his profit percent? Correct to 1 decimal place. మంచి క్వశ్చన్ చూడండి. a man sells his goods at a certain price. ఒక వ్యక్తి అంటే అతని యొక్క సరుకుని కొంత ధరకు అమ్ముతాడంట. 20% of which is his profit. ఆ ఏదైతే సెల్లింగ్ ప్రైస్ ఉందో దాంట్లో 20% అతని యొక్క లాభం అంట. ఇక్కడ చూడండి అండి, సెల్లింగ్ ప్రైస్ 100 రూపాయలు అంటున్నాడు, దీంట్లో 20% లేదా 20 రూపాయలు లాభం ఉన్నాయి కాబట్టి కాస్ట్ ప్రైస్ ఏమనొచ్చు? 80 రూపాయలు. ఇఫ్ ద ప్రైస్ ఎట్ విచ్ హీ బైస్ ద గూడ్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. ఒకవేళ అతను కొనే ధర కనుక 10% పెరిగినట్లయితే అంటే 80 కాస్త 88 అయ్యి ఈ సెల్స్ డే మెట్ 8% హయ్యర్, అమ్మడమేమో 8% ఎక్కువ కమ్మితే అంటే 100ని కాస్త 8% ఎక్కువ కమ్మితే 108. కొత్తగా కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైజ్లు ఎలా అయినాయి? 88 మరియు 108గా అయినాయి. దెన్ వాట్ విల్ బి ప్రాఫిట్ పర్సెంట్ ఏమవుతుంది అంటున్నాడు. ఓకే, అప్రాక్సిమేట్గా చెప్పడమే, ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ 1 డెసిమల్ అంటున్నాడు కాబట్టి అప్రాక్సిమేట్గా చెప్పేది. 88 కొంటున్నాడు, 108 అమ్ముతున్నాడు అండి, 20 లాభం. దేనిపైన చెప్పాలి మనం? 88 పైన పర్సంటేజ్ కావాలి కాబట్టి 100 పెడతాం. 4 11లో 4 5. ఓకే, 4 22, సారీ 2 11లో 2 50. 250 బై 11 కాబట్టి ఏం చెప్పచ్చు? 11 2 38 కాబట్టి 11 2 పాయింట్ సంథింగ్ 22.7. దట్ ఈస్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 92కి ఏం చెప్పచ్చండి? ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ డబుల్డ్ దెన్ ప్రాఫిట్ ట్రిపుల్స్, వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సన్? సెల్లింగ్ ప్రైస్ని డబుల్ చేస్తానంట లాభం 3 ఇంతలైందా అంటే అటువంటిప్పుడు లాభ శాతం ఎంత అంటున్నాడు. చూడండి, సెల్లింగ్ ప్రైస్ కాసేపు 100 అంటున్నాను, దాన్ని ఏం చేశాడు? డబుల్ చేశాడు, అంటే 200 చేశాడు. 100 రూపాయలు ఉండాల్సిన సెల్లింగ్ ప్రైస్ 200 చేశాం. అప్పుడు ప్రాఫిట్ ట్రిపుల్ అయిందంట, అంటే అంతకుముందు 1 యూనిట్ ప్రాఫిట్ వస్తుంటే ఇప్పుడు 2 యూనిట్లు రావాలి, అందుకే 3 ఇంతలైంది. 100 నుంచి 200కి వస్తే 2 యూనిట్లు అంటే ఒక్కొక్క యూనిట్ వాల్యూ 50 అని తెలిసిపోతుంది కదా. అంటే 100 రూపాయలకు అమ్మినప్పుడు 1 యూనిట్ అంటే 50 రూపాయలు లాభం ఉందంటే కాస్ట్ ప్రైస్ ఏమై ఉండాలి? 50 రూపాయలు అయి ఉండాలి. సింపుల్. అంటే జనరల్గా జరుగుతున్న వ్యాపారం ఏంది? 50 రూపాయలు వస్తువుని 100కి అమ్ముతున్నాడు, అంటే డబుల్ చేసి అమ్ముతున్నాడు కాబట్టి ఏం చెప్పొచ్చు? 100% లాభం. దట్ ఈస్ ఆప్షన్ 1. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మన క్లాస్ రూమ్లో ఆర్ఎస్ అగర్వాల్ కోర్సులో చేసామండి. ఇటువంటివన్నీ కూడా మాక్సిమం ఇక్కడ వస్తున్న 90% ఆఫ్ ది క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఆర్ఎస్ అగర్వాల్ కోర్సులో చేసాము. కాబట్టి నా యొక్క వీడియో క్లాసెస్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే చాలా సింపుల్గా నేను ఆన్సర్ చెప్పడానికంటే వేగంగానే వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ వన్, ఇన్ a shop the profit is 320% of the cost. If the cost increased by 25% but the selling price remains constant, find out approximately what percentage of the selling price is profit. ఒక షాపులో అంట ప్రాఫిట్ 320% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ ఉంటుందంట. అంటే కాస్ట్ ప్రైస్ 100 అయితే కనుక సెల్లింగ్ ప్రైస్ ఏమైంది? 420. అప్పుడు మాత్రమే 320% ప్రాఫిట్ వచ్చినట్టు. ఇఫ్ ది కాస్ట్ ప్రైస్ ఇస్ ఇంక్రీజ్ బై 25%, కాస్ట్ ప్రైస్ 25% ఇంక్రీజ్ చేస్తున్నారంటే 125 అయింది. బట్ ద సెల్లింగ్ ప్రైస్ రిమైన్స్ కాన్స్టెంట్, సెల్లింగ్ ప్రైస్ మాత్రం అంతే ఉంది. ఫైండ్ అవుట్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్లో ప్రాఫిట్ చెప్పమంటున్నాడండి. ఇక్కడ జనరల్గా మనం కాస్ట్ ప్రైస్ దృష్టిలో చెబుతాము, కానీ ఇక్కడ వాడు స్పెసిఫిక్గా ఇచ్చాడు సెల్లింగ్ ప్రైస్ దృష్టిలో ప్రాఫిట్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయమని. అది కూడా అప్రాక్సిమేట్గానే చెప్పమంటున్నాడు కాబట్టి అప్రాక్సిమేట్గానే తీసుకుందాం. చూడండి, ఇక్కడ 125 420 అండి. జస్ట్ దీన్ని అప్రాక్సిమేట్ కావాలి కాబట్టి 120 అంటున్నాను. అటువంటి అప్పుడు ఏం చెప్పొచ్చు అండి? 300 రూపీస్ ప్రాఫిట్. అవుట్ ఆఫ్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్లో చెప్పాలి. సెల్లింగ్ ప్రైస్ 420 ఉంది, నేను కాసేపు 400 అని అనుకుంటాను, తప్పేం లేదండి. జస్ట్ మనకి అప్రాక్సిమేటే కావాలి కాబట్టి 3/4 వచ్చింది కాబట్టి ఏం చెప్పొచ్చు? 75%. మనం డినామినేటర్ని తగ్గించాం కాబట్టి వాల్యూ పెరిగింది. నిజానికి ఇక్కడ 420 ఉండాలంటే డినామినేటర్ పెంచినట్టయితే వాల్యూ తగ్గేది కదా. కాబట్టి 75% కంటే కూడా తక్కువ వాల్యూ మన ఆన్సర్ అవుతుంది. కాబట్టి 75% దగ్గరలో మరి తక్కువగా ఉన్న ఆప్షన్ 3, 70% మన ఆన్సర్. ఎగ్జామ్లో అప్రాక్సిమేషన్ యూజ్ చేసుకొని మీరు ఈ విధంగా క్యాల్కులేషన్ దగ్గర టైం సేవ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వన్, a merchant has 840 kg of rice, part of which is sells at 9% profit and the rest at 16% profit. He gains 12% profit on the whole. What is the quantity sold at 16% profit?
ఒక వ్యాపారి వద్ద అంటే 840 కేజీల బియ్యం ఉందంటండి. దాంట్లో కొంత భాగాన్ని అతను 9% లాభానికి అమ్మాడు, మరికొంత దాన్ని 16% లాభానికి అమ్మాడు. మొత్తం మీద అతనికి 12% ప్రాఫిట్ వచ్చింది. అటువంటప్పుడు 16% లాభం కమ్మింది ఎంత అని అడుగుతున్నాడు. జస్ట్ అలిగేషన్ అప్లై చేసేయచ్చు, వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. కాబట్టి ఇటేపు 4 ఇటేపు 3 రెండు కలిపితే కనుక 4 3 7 యూనిట్ల వాల్యూ ఎంత ఇచ్చాడు? 840. మనకేం చెప్పాలి? 16% ప్రాఫిట్ కమ్మింది అంటే 3 యూనిట్స్ వాల్యూ చెప్పాలి. 7తో కొట్టేస్తే కనుక 120 కాబట్టి 12 3 360. వేర్ ఇస్ దట్? ఆప్షన్ 3. నెక్స్ట్ వన్. A merchant has 1000 kg of sugar, part of which he sells at 6% loss and the rest at 4% profit. He gains 3% on the whole. The quantity sold at 4% profit is. ఒక వ్యాపారి వద్ద 1000 కేజీలు చక్కెర ఉందంటండి. దాంట్లో కొంత భాగాన్ని 6% నష్టానికి అమ్మాడు, మరి కొంత భాగాన్ని 4% లాభానికి అమ్మాడు. మొత్తం మీద అతనికి 3% లాభమే వచ్చింది. మరి 4% లాభానికి అమ్మింది ఎంత అని అడుగుతున్నాడు. కాబట్టి ఇటు మధ్య డిఫరెన్స్ 1గా తీసుకోవచ్చు, ఇటు మధ్య డిఫరెన్స్ 9. రెండు కలిపితే 10 యూనిట్ల వాల్యూ 1000 కేజీలు అయితే కనుక 9 యూనిట్స్ వాల్యూ ఏం చెప్పొచ్చు అండి? 900. కాబట్టి అదే మనకు కావాల్సిన ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ 3. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందే మీకు చాలాసార్లు చెప్పానండి, ఇవి రివిజన్ క్లాసెసే కాబట్టి ప్రత్యేకంగా కూర్చోబెట్టి స్టప్పు అర్థమయ్యే విధంగా చెప్పే క్లాసెస్ కాదు. మీరు ఆ విధంగా నేర్చుకోవాలనుకుంటే కనుక మన యొక్క కోర్స్ చూడండి, వీడియో కోర్స్, కంప్లీట్ అర్థమెటిక్ వీడియో కోర్స్ చూడండి. అక్కడ మీకు కంప్లీట్గా అర్థమయ్యే విధంగా కాన్సెప్ట్ సహా చెబుతాము. ఇవి రివిజన్ క్లాసెస్ కాబట్టి ఫాస్ట్గానే ఉంటుంది. 900 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. A shopkeeper bought 120 quintals of wheat. 20% of it was sold at 25% loss. At what percent gain should he sell the rest to gain 25% on the whole transaction? ఒక వ్యాపారి అంట 120 క్వింటాలు గోధుమ తెచ్చాడంట. దానిలో 20%ని 25% నష్టానికి అమ్మాడంట. మిగతా దాన్ని ఎంత శాతం లాభానికి అమ్మితే అతనికి మొత్తం మీద 25% లాభం వస్తుంది అంటున్నాడు. చూడండి, 20% ఆఫ్ ది గుడ్స్, 20% ఏం చెప్పొచ్చు? 1/5 అండి. దాన్ని ఎలా అమ్మాడు? 25% లాస్కి అమ్మాడు కాబట్టి నెగిటివ్గా పెడుతున్నాను. ఇంకా 1/5 అయిపోతే కనుక ఏముంటుందని 4/5 ఉంటుంది. దాన్ని ఎంతో కొంత ప్రాఫిట్కి అమ్మాడు. మొత్తం మీద ఓవరాల్గా ఏమొచ్చిందంటే అతనికి 25% వచ్చిందంట. 5 1s 5 5s, ఈ -5 అటు తీసుకెళ్ళిపోతే 30 అవుతుందండి. ప్లస్ అడిషన్ అవుతుంది కదా, కాబట్టి ఇక్కడ ఏం చెప్పొచ్చు? 30 అవుతుంది. 150/4 వస్తుంది. దట్ ఈస్ 37.5. దట్ ఈస్ ఆప్షన్ 3. ఓకే, అక్కడ పి ఈ 4/5 అటు తీసుకెళ్తే 5/4 అయింది. పి వాల్యూ వచ్చేసింది. అంటే సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో 4/5 పార్ట్, దాన్ని ఎంత శాతం లాభానికి అమ్మాడు అనేది మనకు ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ వన్. A trader had 2000 kg of rice. He sold a part of each at 10% profit and the rest at 16% profit, so that he made a total profit of 14.2%. How much rice in kg did he sell at 10% profit? ఒక వ్యాపారి దగ్గర 2000 కేజీల రైస్ ఉందంట అండి. దాంట్లో కొంత భాగాన్ని అతను 10% లాభానికి అమ్మాడు, మరి కొంత భాగాన్ని 16% లాభానికి అమ్మాడు. మొత్తం మీద అతనికి 14.2% లాభం వచ్చింది. అయితే అతను 10% లాభానికి అమ్మింది ఎంత భాగం అని అడుగుతున్నాడు, లేదా ఎన్ని కేజీలు చెప్పాలి. ఇక్కడ ఏం చెప్పొచ్చు? 1.8. ఇటేపు ఏం చెప్పొచ్చు? 4.2. డెసిమల్ నెగ్లెక్ట్ చేస్తే కనుక 6 3 6 7 3:7లో అమ్మాడు. రెండు కలిపితే కనుక 10 యూనిట్ల వాల్యూ 2000 అయింది కాబట్టి 3 యూనిట్ల వాల్యూ ఏమైందండి? 600 కేజీ అయింది. 600 కేజీ, అదే మనకు కావాల్సిన ఆన్సర్. ఎక్కడిదే? ఆప్షన్ 2. నెక్స్ట్ వన్. A man buys 3 type 1 cakes and 6 type 2 cakes for ₹900. He sells type 1 cakes at a profit of 15% and type 2 cakes at a loss of 10%. If his overall profit is ₹30, the cost price of type 1 and type 2 cakes is. చూడండి, చాలా మంచి క్వశ్చన్ అండి. ఒక వ్యక్తి అంట 3 type 1 కేకులు మరియు 6 type 2 కేకులు అన్నీ కలిపి ₹900 కొన్నాడండి. దాంట్లో అతను టైప్ 1 కేకులు ఏవైతే ఉన్నాయో వాటినేమో 15% లాభానికి, టైప్ 2 కేకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని 10% నష్టానికి అమ్మాడు. ఈ మొత్తం మీద అతనికి ₹30 లాభం వచ్చిందంట. అటువంటప్పుడు టైప్ 1 మరియు టైప్ 2 కేకుల యొక్క ధరలు మనం చెప్పాలండి. ఓకే, సరే చూడండి. ఇక్కడ జనరల్గా మీరు బేసిక్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే కనుక చాలా లెంత్ క్యాలిక్యులేషన్ అవుతుందండి. నేను నా యొక్క పర్సంటేజ్ మరియు ప్రాఫిట్ లాస్ వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే మీరు నా యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విధంగా చేయగలరు? చాలా ఈజీగా అండి. చూడండి, ఇక్కడ మొత్తం మీద ₹30 ప్రాఫిటే వచ్చిందండి. మొదటి దాన్నేమో 15% లాభానికి అమ్మాడు, రెండవ దాన్నేమో 10% నష్టానికి అమ్మాడు. ఒకవేళ రెండవ దాన్ని కూడా 15% లాభానికి అమ్మున్నట్లయితే మొత్తం మీద 15%మే లాభం వచ్చుండేది. ఎంత? ఈ 900లో 15% లాభం వచ్చుండేది. అవునా? అంటే ఏం చెప్పొచ్చండి, ఇక్కడ
90 ఒక 40 135 135 రూపాయలు లాభం వచ్చి ఉండేది. ఎప్పుడు సెకండ్ దాన్ని కూడా 15% ప్రాఫిట్కి అమ్మినట్లయితే. కానీ వచ్చిన లాభం ఎంత 30 రూపాయలే. కాబట్టి 135లో 30 పోతే కనుక మిగతా 105 రూపాయలు ఏదైతే ఉందో తగ్గిపోయిందో ప్రాఫిట్, అది ఎందుకు తగ్గిందంటే కనుక సెకండ్ దాన్ని మనం నిజానికి 15% ప్రాఫిట్గా అజ్యూమ్ చేస్తున్నాం. నిజానికి అక్కడ ఉంది 10% లాస్ అయ్యి. అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? పర్సెంటేజ్ డిఫరెన్స్ 25% ఉంది. 25% డిఫరెన్స్ వచ్చినప్పటికీ 105 అయ్యింది. కాబట్టి 100% డిఫరెన్స్ ఏమని చెప్పుకోవచ్చు అండి? 420. 420 రూపాయలు ఖర్చు పెట్టాడు. దేనికి? టైప్ 2 కేక్స్ కోసం. ఎన్ని టైప్ 2 కేక్స్ కొన్నాడండి? 6 కొన్నాడు. కాబట్టి ఒక్కొక్క దాని యొక్క ధర ఏమవుతుంది? 70 రూపాయలు. ఒక్కొక్క దాని ధర 70 రూపాయలు. ఆప్షన్ 2లో మాత్రమే 70 ఉంది. కాబట్టి ఆప్షన్ 2 ప్రకారం టైప్ 1 కేకుల యొక్క ధర కనుక్కోకుండా కూడా మనం ఆన్సర్ గుర్తించేయచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగానే చేయాలి. అంతేగాని ఇప్పుడు 420 రూపాయలు పోయినాయి కాబట్టి మిగతా డబ్బులకి టైప్ 1 కేకులు కొన్నాడు, దాన్ని మరలా నేను 3తో డివైడ్ చేస్తాను, ఆన్సర్ చెబుతాను అనే మాటలు వద్దండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫాస్ట్గా ఆన్సర్ చెప్పాలి. ఆ మాత్రం టైం మీరు సేవ్ చేసుకోగలగాలి. ఎప్పుడైతే టైప్ 2 కేకుల యొక్క ధర వచ్చేసిందో 70 రూపాయలు అనేది ఆప్షన్లో కేవలం ఒక ఆప్షన్లో మాత్రమే 70 రూపాయలు కనపడుతున్నాయి. అది ఆన్సర్గా గుర్తించండి. ఒకవేళ 4 ఆప్షన్లలోనూ 70 ఇచ్చినట్లయితే అప్పుడేం చేస్తుండే వాళ్ళం అంటే కనుక మొత్తం 420 రూపాయలు టైప్ 2 కేక్స్ కోసం ఖర్చు పెట్టాడు. కాబట్టి మిగతా 480 రూపాయలు ఏవైతే ఉంటాయి అవి టైప్ 1 కేకుల కోసం ఖర్చు పెట్టినట్టు. టైప్ 1 కేకులు 3 కొన్నాడు కాబట్టి 3తో డివైడ్ చేస్తే కనుక 160 రూపీస్ ఈచ్ ప్రైస్ అనమాట. కాబట్టి 160 and 70గా చెప్పేయచ్చు. నెక్స్ట్ వన్. A man bought 500 meters of electric wire at 50 paisa per meter. He sold 50% part at a profit of 5%. At what percent profit he sold the remaining to gain 10% on the whole transaction? ఒక వ్యక్తి అంటే 500 మీటర్లు ఎలక్ట్రిక్ వైర్ కొన్నాడంటండి. ఒక్కొక్క మీటర్ 50 పైసలు చొప్పున కొన్నాడు. దాంట్లో 50% ఏదైతే ఉంటుందో భాగము దాన్నేమో 5% లాభానికి అమ్మాడు. మిగతా దాన్ని ఎంత శాతం లాభం కమ్మితే మొత్తం మీద 10% లాభం ఉంటుంది అని అడుగుతున్నాడండి. ఓకే, సింపుల్గా ఆన్సర్ చెప్పేయచ్చు కదండి. ఏమని? 15% అని. ఎందుకంటే యువతలు ఒకటేమో 5 కమ్మాడు, మొత్తం మీద 10 వచ్చింది. 50% అమ్మాడు కాబట్టి యువతలు కూడా ఎంత అయితే అమ్ముతాడో రెండింటి యొక్క యావరేజ్ కదా వచ్చేది. 10% యావరేజ్ ఏంటంటే టోటల్ 20 అవ్వాలి. కాబట్టి యువతలది ఏమవ్వాలి? 15. ఆ విధంగా అయినా ఈజీగా చెప్పేయచ్చు యావరేజ్ ప్రకారం. లేదు, ఇప్పటి వరకు మనం చేసిన బేసిక్ మెథడ్ ప్రకారం చేయొచ్చు. 50% పార్ట్ అంటే 1/2 వంతుని 5% లాభానికి అమ్మాడు. మిగతా 1/2% ఎంత ప్రాఫిట్ కమ్మాడు, మొత్తం మీద అతనికి 10% వచ్చింది. ఇక్కడ 2.5 అటు వెళ్ళిపోతే ఏమైందండి? 7.5 అయింది. కాబట్టి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 15%. ఆ విధంగా అయినా సరే బేసిక్ క్యాల్కులేషన్ ద్వారా చెప్పేయచ్చు, తప్పేం లేదు. నెక్స్ట్ వన్. Sushma bought 6 tables and 12 chairs for rupees 12,000. He sold tables at a profit of 15% and chairs at a loss of 10%. If a total gain was 300 rupees, then the total cost of the tables was. సుష్మా అనే వ్యక్తి అంటే 6 టేబుల్లు మరియు 12 చైర్లు అన్నీ కలిపి 12,000 రూపాయలు కొన్నదంటండి. ఆమె టేబుల్స్నేమో 15% లాభానికి అమ్మింది, కుర్చీలనేమో 10% నష్టానికి అమ్మింది. ఈ విధమైన వ్యాపారం చేయడం వల్ల ఆమెకు మొత్తం మీద 300 రూపాయల లాభం వచ్చింది. అయితే ఇది టోటల్ కాస్ట్ ఆఫ్ ది టేబుల్ వాజ్. టేబుల్ యొక్క టోటల్ కాస్ట్ ఎంత అంటున్నాడు. ఇక్కడ చూడండి, టేబుల్స్ని 15% లాభానికి అమ్మింది, చైర్స్నేమో 10% నష్టానికి అమ్మింది. నేను అంటున్నాను కాసేపు అన్నిటినీ కూడా 10% లాస్కే అమ్మింది అనుకుందాం. అన్నిటినీ కూడా 10% లాస్కే అమ్మితే కనుక మొత్తం ఏదైతే కొన్న ధర ఉందో దానిలో కూడా 10% లాస్ అంటే 1,200 రూపాయలు లాసే వచ్చి ఉండాల్సింది. కానీ ఇక్కడ 300 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అంటున్నాడు. అంటే 1,200 లాస్ పోయి 300 ప్రాఫిట్ వచ్చిందంటే 1,500 రూపాయల డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే కనుక మనం టేబుల్స్ ఇక్కడ 15% లాభానికి అమ్ముంటే మనం 10% నష్టానికి అమ్మినట్లు తీసుకున్నామంటే 25% డిఫరెన్స్ తీసుకున్నాం. 25% 1,500 అయినప్పుడు 100% ఏమవుతుందండి? 4 times అంటే 6,000 అయింది. దట్ ఈస్ ఆప్షన్ 1 మన ఆన్సర్ అవుతుంది. నోట్ ఒకటికి ఏం చెప్పొచ్చు? ఆప్షన్ 1. ఫ్రెండ్స్ మీరు చూడండి, ఒక క్వశ్చన్కి నేను సొల్యూషన్ ఇచ్చానంటే అంతకంటే ఈజీ సొల్యూషన్ మీకు ఎక్కడైనా దొరుకుతుందేమో. ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 101, అదేవిధంగా ఈ 99 ఏదైతే ఉందో ఈ కేక్స్ది, వీటికి నేను ఇచ్చిన దానికంటే కూడా ది బెస్ట్. అంటే అంతకంటే సులభంగా సొల్యూషన్ మీకు ఎక్కడన్నా కనపడిందేమో చూడండి, ఎక్కడ కనపడదు. ఒక క్వశ్చన్కి నేను సొల్యూషన్ ఇచ్చానంటే ది బెస్ట్ సొల్యూషన్ ఇస్తాను. ఫాస్ట్గా ఆన్సర్ చేయండి, నేర్చుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్. 3 articles are bought at 200 each. One of them is sold at loss of 10%. If the other 2 articles are sold to gain 20% on the whole transaction, then what is the gain percent of the 2 articles?
3 వస్తువులంట ఒక్కొక్కటి 200 రూపాయలు పెట్టి కొన్నారంటండి. దాంట్లో ఒక వస్తువునేమో ఏం చేశాడు, 10% నష్టానికి అమ్మాడు. మిగతా రెండింటిని కూడా కొంత శాతం లాభానికి అమ్మి మొత్తం మీద అతను 20% లాభం పొందితే గనక మిగతా 2 వస్తువులను ఎంత శాతం లాభానికి అమ్మాడు అంటున్నాడు. మొత్తం 3 వస్తువుల్లో మొదటి వస్తువు ఏదైతే ఉందో అంటే 1/3 వస్తువుని 10% లాస్కి అమ్మాడండి. మిగతా 2/3ని ఎంతో కొంత ప్రాఫిట్కి అమ్మాడు. మొత్తం మీద ఏమొచ్చింది, అతనికి 20% వచ్చిందండి. కాబట్టి ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు, 3.3గా తీసుకోండి సింపుల్గా. ఈ 3.3 అటు తీసుకెళ్ళిపోతే ఏమైంది, 23.3 అవుతుంది. ప్రాఫిట్ కావాలి కాబట్టి దీన్ని 3తో మల్టిపుల్ చేస్తే కనుక 69 and 70 అవుతుంది. 70/2 దట్ ఈస్ 35%. అప్రాక్సిమేట్లీ 35%. పక్కన ఉన్న డెసిమల్ పార్ట్ నెగ్లెక్ట్ చేసేయండి. ఆప్షన్లు కూడా మనకి ఇంటిజర్స్లోనే ఇచ్చాడు కాబట్టి ఏం చెప్పొచ్చు, ఆప్షన్ 3 35%. నెక్స్ట్ వన్, a merchant buys 2 items for 7500. He sells one item at a profit of 16% and the other item at 14% loss. In the deal, he makes neither profit nor loss. What is the difference between the selling price of both the items? చాలా మంచి క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి అంట 2 వస్తువులను కలిపి 7500 కొన్నాడంటండి. దానిలో ఒక వస్తువుని 16% లాభానికి మరొక వస్తువుని 14% నష్టానికి అమ్మితే అతనికి మొత్తం మీద లాభం కానీ నష్టం కానీ ఏమీ లేకుండా పోయాయంట. అటువంటప్పుడు ఆ 2 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైజుల మధ్య భేదం ఎంత అంటున్నాడు. చూడండి, ఎప్పుడైతే ఈ లైన్ చూస్తారో 2 వస్తువులు అమ్మిన తర్వాత మొత్తం మీద లాభము లేదు నష్టము లేదని చూస్తారు. అంటే అర్థం ఏందండి, అక్కడ మొదటి వస్తువు పైన ఏదైతే వచ్చిందో లాభము అది రెండవ వస్తువులో వచ్చిన నష్టానికి సమానం అయిపోతేనే కదా అప్పుడు మొత్తం మీద లాభం కానీ నష్టం కానీ లేకుండా ఉండేది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పొచ్చు అండి, 16% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 14% ఆఫ్ బి అయింది కాబట్టి ద రేషియో బిట్వీన్ దోస్ 2 ఐటమ్స్ క్యాన్ బి రిటన్ యాజ్ 7:8. డైరెక్ట్గా ఆ విధంగా మీరు రాయగలగాలి అంతే. ఎందుకంటే ఇవి రివిజన్ క్లాసెస్ కాబట్టి క్లాసుల్లో మీరు మొత్తం నేర్చుకొని ఉంటారు, ప్రాక్టీస్ చేస్తుంటారు. కాబట్టి డైరెక్ట్గా ఆ 2 ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రేషియో, కాస్ట్ ప్రైజుల యొక్క రేషియో మీరు రాయగలగాలి. ఆ విధంగా రాశారు. 7:8లో ఉన్నాయండి. 2 కలిపితే 15 యూనిట్ల వాల్యూ ఏమని ఇచ్చాడు, 7500 ఇచ్చాడు. కాబట్టి ఏం చెప్పచ్చు, ఒక్కొక్క యూనిట్ వాల్యూ 500. ఒక్కొక్క యూనిట్ వాల్యూ 500 అయినప్పుడు మొదటి వస్తువు యొక్క కాస్ట్ ప్రైజ్ ఏమైంది, 3500. రెండవ వస్తువు యొక్క కాస్ట్ ప్రైజ్ ఏమైంది, 4000. ఓకే, ఇప్పుడు చూడండి, ఆ రెండింటి యొక్క సెల్లింగ్ ప్రైజుల మధ్య డిఫరెన్స్ చెప్పాలి మనం. మొదటి వస్తువుని 16% ప్రాఫిట్కి అమ్మాడు. అంటే ఏం చెప్పొచ్చు, 116% ఆఫ్ ది 3500కి అమ్మాడు. దానికి రెండవ వస్తువుని 14% లాస్కి అమ్మాడు. అంటే ఏం చెప్పొచ్చు, 86% ఆఫ్ ది 4000కి అమ్మాడు. ఈ రెండు మధ్య డిఫరెన్స్ చెప్పాలి. రెండు యొక్క సెల్లింగ్ ప్రైజ్లు అవే కదండి. బట్ 2 zeros తీసేస్తున్నాను, 2 zeros తీసేసాను. జస్ట్ 5 బయట తీసామనుకోండి, ఎందుకంటే రెండింటిలో నుంచి కామన్గా 7 మిగులుతుంది. అంటే 116 × 7, ఇక్కడ 7 ఉంటుందండి. ఒకేసారి క్యాన్సిలేషన్ చేసుకుంటే 770 ప్లస్ 42. ఓకే, 812 మైనస్ ఇక్కడ 5 తీసాం కాబట్టి 8 మిగిలింది కదా. ఇందులో 640, 848. ఓకే, 708, 620 రూపాయలండి. సింపుల్గా క్యాలిక్యులేషన్ మీరు ఈ విధంగా చేయలేకపోతే కనుక మీరు ఏం చేస్తారు, మీ ఇష్టం వచ్చినట్టు క్యాలిక్యులేషన్ చేసుకోండి. దట్ ఈస్ 620. దట్ ఈస్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, a dishonest fruit vendor sells his goods at cost price but he uses a weight of 900 grams for 1 kg. His gain percentage. ఫ్రెండ్స్, డిజానెస్ట్ డీలర్కి సంబంధించి తెలుగులో యూట్యూబ్లో ఫస్ట్ మొట్టమొదటిసారిగా కంప్లీట్ కాన్సెప్ట్ చెప్పింది మరియు సపరేట్ వీడియో చేసింది నేను మాత్రమేనండి. నా ఛానల్లో ఆల్రెడీ డిజానెస్ట్ డీలర్కి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ వీడియో ఉంటుంది. ఆ వీడియో కంప్లీట్గా చూసి దాని వెనక నేను ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో మీకు అవి కనుక ప్రాక్టీస్ చేస్తే, అంటే ఆ ఒక్క వీడియో కనుక మీరు చూస్తే డిజానెస్ట్ డీలర్కి సంబంధించి ప్రాఫిట్ లాస్లో ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు చేయగలరు. 100కు 100% ఎన్ని క్వశ్చన్లు ఇచ్చినా చేయగలరు. కాబట్టి ఛానల్లో వెతకండి, డిజానెస్ట్ డీలర్కి సంబంధించిన వీడియో ఉంటుంది. ప్రాఫిట్ లాస్ అనే ప్లేలిస్ట్లో కూడా దాన్ని యాడ్ చేశాను. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు డిజానెస్ట్ డీలర్ యొక్క కాన్సెప్ట్ చూడండి. నేను చెప్పిన తర్వాత అదే వీడియో బేస్ చేసుకొని దాన్ని అదే విధంగా దించేశారు వేరే ఫ్యాకల్టీలంతా. ఖచ్చితంగా మీరు చూడండి ఆ వీడియో. కాబట్టి ఇప్పుడు ఆ వీడియో చూసినట్టయితే కనుక కంప్లీట్ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుని ఉండేవాళ్ళు. కాబట్టి ఏం చెప్పొచ్చు అంటే, ఇక్కడ 900 గ్రాములు ఇస్తున్నాడు, 1000 గ్రాములు తీసుకున్నాడు. పోయింది 9, వచ్చింది 10. కాబట్టి లాభం ఎంత, 1. పోయింది ఎంత, 9 మీద 1/9. కాబట్టి ఏం చెప్పొచ్చు, 11, 1/9%. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి అండి, ఫాస్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ వన్, a dishonest dealer professes to sell his goods at cost price but uses false weight of 850 grams instead of 1 kg. His gain percentage. ఒక అవినీతి వ్యాపారాన్ని ఏం చేస్తున్నాడంట, వాడు నేను కొన్న ధరకి అమ్ముతున్నానని చెబుతున్నాడు, కానీ 850 గ్రాములే ఇస్తున్నాడు. కేజీకి బదులు 850 గ్రాములు ఇస్తున్నాడు.
వాడి యొక్క లాభ శాతం ఎంత అంటున్నాడు. 850 మాత్రమే ఇచ్చాడు, 1000 తీసుకుంటాడు కాబట్టి ఏం చెప్పొచ్చు, 150 లాభం దేనిపైన, 850 పైన, పోయింది 850 కదా, దానిపైనే చెప్పాలి. కాబట్టి జీరోస్ నెగ్లెక్ట్ చేసి 15/85 కానీ రాస్తున్నాను. 5 3 5 17 అండి. 1/17 అంటే మనందరూ తెలిసిందే, 5 15/17, దానికి 3 టైమ్స్ చెప్పాలి కాబట్టి ఏం చెప్పచ్చు, 15, మళ్ళీ ఇక్కడ ఒక 2 ముందుకు వస్తాయి, 17 11/17, 17 11/17, ఎక్కడైతే ఆప్షన్ 2. ఓకే ఫ్రెండ్స్, రివిజన్ క్లాసెస్ కాబట్టి కొద్దిగా వేగంగానే చెబుతానండి. మీరు కంప్లీట్ కాన్సెప్ట్ తెలుసుకోవాలి, మరి సబ్జెక్ట్ నేర్చుకోవాలి, చక్కగా నేర్చుకోవాలి అనుకుంటే కనుక నా యొక్క వీడియో క్లాసెస్ చూడండి.